నమస్కారం N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ రాష్ట్ర మహానాడు విజయవంతం చేసేందుకు భేటీ అయిన రాష్ట్ర మంత్రులు ఆనం, పొంగూరు. సుమారు 2 గంటల పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చ. పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని విచారించిన పోలీసులు. 6 గంటల పాటు 42 ప్రశ్నలు సంధించిన సీఐ. డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో మంత్రి నారాయణ సమీక్ష. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత అంటున్న మంత్రి. ఇద్దరు నేతల కనుసన్నల్లోనే గ్రావెల్ అమ్మకం సాగుతుందన్న విమర్శ. ఆ మరకలు ఎమ్మెల్యేకి అంటకూడదని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ. తిరుమలలో పూటుగా మద్యం సేవించి హల్చల్ చేసిన ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. వాహనాలను ఢీకొడుతూ భక్తుల్ని భయభ్రాంతులకు గురిచేసిన వైనం. టీడీపీ రాష్ట్ర మహానాడును విజయవంతం చేసేందుకు మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. నారాయణ క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు ముఖ్య నేతలతో వారిద్దరూ చర్చించారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో నిర్వహించనున్న టీడీపీ రాష్ట్ర మహానాడును విజయవంతం చేసేందుకు మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. నారాయణ క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు ముఖ్య నేతలతో వారిద్దరూ చర్చించుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి సుమారు 50,000 మందిని తరలించేలా అంచనా వేశారు. వారందరికీ రవాణా సౌకర్యాలతో పాటు భోజనం, తాగునీరు, ఇతర ఏర్పాట్లపైన చర్చించారు. అవసరమైన మేరకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. మహానాడుకు వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంత్రులిద్దరూ ప్రణాళికలు చేశారు. అలాగే పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా కమిటీలు సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సమీక్షలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, జిల్లా టీడీపీ కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లురెడ్డి, రూప్ కుమార్ యాదవ్, ధర్మవరపు సుబ్బారావు, నగర అధ్యక్షులు మామిడాల మధు, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, టీడీపీ నేత బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు. సుమారు 6.5 గంటల పాటు సీఐ గిరిబాబు 42 ప్రశ్నలను సంధించారు. కావలి అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో నాపై కుట్రపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో శుక్రవారం కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యేను 6.5 గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తం 42 ప్రశ్నలు సంధించగా పైలాన్ ధ్వంసం వ్యవహారంలో తన జోక్యం లేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నాడు విలేకరుల ప్రెస్ క్లబ్ కావాలంటే అధికారుల అనుమతితో అన్నా క్యాంటీన్ ఇప్పించడం జరిగిందన్నారు. తనపై, వైసీపీ నేతలపై, వైసీపీ పార్టీకు మద్దతుగా నిలిచిన విలేకరులపై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్నారు. తనను పోలీసులు విచారించే సమయంలో ఒకటే చెప్పామని, అది సత్యమేవ జయతే అన్నారు. అక్రమ కేసులకు భయపడేదే లేదని, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను బయటకు తీస్తూనే ఉంటామన్నారు. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎప్పుడో జరిగిన పైలాన్ కూల్చివేతకు సంబంధించి ఆ కేసును రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 13 మంది మీద 307 మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరులని జైలు పంపటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించటం ఇవన్నీ కూడా జరిగినాయి. కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలోని పోలీసు డిపార్ట్మెంట్కి కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం 10 గంటలకి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరడం జరిగింది. మేము అదేవిధంగా వారు చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్కి రావటము, దాదాపు 5 గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడగటము, వాటన్నిటికీ కూడా సమాధానం
చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద ఈ రోజు పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈ రోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది సత్యమేవ జయతే, తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు, తప్పకుండా న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు, బెదిగేది లేదు. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్రమాన్ని కూడా తప్పకుండా బయటికి తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు నేను పోలీస్ స్టేషన్కు వస్తుంటే నా వెంట వచ్చిన మా నాయకులు, మా కార్యకర్తలు, మా అభిమానులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ పరిధిలోని డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. సిటీ పరిధిలోని 5 దేవాలయాల కమిటీ చైర్మన్లు, పాలక మండలి సభ్యుల ఎంపికపై ముఖ్య నేతలతో కసరత్తు చేశారు. అందరి అభిప్రాయాలు సేకరించి పారదర్శకత చాటారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. అలాగే ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారికే పార్టీ పదవులు కేటాయిస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా అన్ని కులాలు తనకు సమానమేనని, ఇందులో వ్యత్యాసం, తారతమ్య భేదాలుండవన్నారు. పదవుల కేటాయింపులో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తానన్నారు. పదవి అలంకారప్రాయం కాదని, బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పదవి పొందిన వాళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటేలా ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. ఓ ఇద్దరు నేతల కనుసన్నలలోనే గ్రావెల్ అమ్మకం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రావెల్ మరకలు అంటకూడదని స్థానిక ఎమ్మెల్యే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ సాగుతుంది. అక్రమ గ్రావెల్ వ్యవహారంలో నాటి వైసీపీ నేతలు చేసిన తప్పులను నేటికీ కూటమి నేతలు ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. దీంతో గ్రావెల్ మరకలు అంటకూడదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గృహ, ఇతర నిర్మాణాలకు గ్రావెల్ అనుమతితో తవ్వుకుంటే తప్పులేదని, కానీ లేఅవుట్లకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తే ససైమీరా ఒప్పుకునేదే లేదని తేల్చి చెబుతున్నారు. ఇళ్లకు గ్రావెల్ తవ్వుకోవచ్చు అన్న భరోసాను కొందరు అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కావలి మండలం కొత్తపల్లిలో మళ్లీ చెరువుకు తూట్లు పెడుతున్నారు. ఇద్దరు నేతలు కలిసి ఈ దందా సాగిస్తున్నారు. చెరువులో నీరు ఉన్న మెరక ప్రాంతంలో తవ్వి ఇటుక బట్టీలకు, లేఅవుట్లకు తరలిస్తున్నారు. వాస్తవంగా కొత్తపల్లికి ఓ సాంప్రదాయముంది. చెరువులో మట్టి, గ్రావెల్ తరలింపుకు గ్రామస్తులు పాట పెట్టేవారు. వచ్చిన డబ్బులు ఊరికి ఉపయోగించుకునేవారు. గత వైసీపీ హయాంలోనూ ఇలాగే గ్రామస్తులు చేశారు. ఇప్పుడు అలాంటివి పట్టించుకోకుండా ఇద్దరు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో చెరువులో గ్రావెల్ను తరలిస్తున్నారు. చెరువు పైభాగంలో మట్టిని భారీగా డంపు చేసి పెట్టారు. చెరువులో నీళ్లు ఉండడంతో తాజాగా గ్రామానికి చెందిన వరవలో గ్రావెల్ తరలిస్తున్నారు. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులు అధికార పార్టీ నేతలు కావడంతో నీటిపారుదల అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వరవలో గ్రావెల్ తరలిస్తున్న పంచాయతీ పాలకులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తిరుమలలో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ఫుటుగా మద్యం సేవించి హల్చల్ చేశారు.
ఘాట్ రోడ్డులో వాహనాలను ఢీకొడుతూ డ్రైవ్ చేస్తూ భక్తుల్ని భయభ్రాంతులకి గురి చేశారు. తిరుమలలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ చేశారు. కానిస్టేబుల్ రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్ మద్యం మత్తులో కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో వాహనాలను ఢీకొడుతూ డ్రైవ్ చేసిన వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆల్కహాల్ స్థాయి 300 దాటిందని పోలీసులు తెలిపారు. మా సార్ వచ్చాడు, రారు సైడ్ దాంట్లో ఒకడు ఎస్కేప్. అవునా? వాళ్ళు ముగ్గురే సార్ వచ్చింది. గుద్దినారు, పంచర్ అయిపోయింది. దో ఇది మన స్టేషన్ తీసుకున్నాం. అది ఎక్కే దాంట్లో పక్కన మానస అనే చిన్నారి గత కొద్ది నెలలుగా కంటి క్యాన్సర్తో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న సాయి రక్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాప వైద్య ఖర్చుల కోసం 52,000 సాయం అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని గంగవరం గ్రామంలో వరలక్ష్మి దంపతులకు చెందిన మానస అనే చిన్నారి గత కొన్ని నెలలుగా కంటి క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతోంది. ఆ చిన్నారి ఆపరేషన్ కి లక్షలు ఖర్చవుతాయని డాక్టర్లు తెలిపారు. దీంతో పాప తల్లిదండ్రులు ఏమీ చెయ్యలేక అయోమయ స్థితిలో ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సాయి రక్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తమ వంతు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గంగవరం గ్రామంలోని నివాసముంటున్న మానస నివాసానికి సభ్యులు చేరుకుని వైద్య ఖర్చుల కోసం 52,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. చిన్న వయసులోనే పాపకి కంటి క్యాన్సర్ రావడం చాలా బాధాకరమన్నారు. వారిది నిరుపేద కుటుంబమని పూట గడవడమే కష్టతరంగా ఉందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేయాలని వేడుకున్నారు. మనమందరం సాయం చేసి ఆ చిన్నారి కంటిని కాపాడితే గొప్ప వరాన్ని ఇచ్చిన వారవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి రక్ష చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు లత, అనిల్, షేక్ నాయబ్, పరందామయ్య తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. పాప పేరు మానస. వీళ్ళది గంగవరం గ్రామం, కోవూరు మండలం, ఎస్టీ కాలనీ. పాప గత 1 సంవత్సరం నుంచి ఐ క్యాన్సర్ తో బాధపడుతుంది. వీళ్ళకి ట్రీట్మెంట్ కి డబ్బులకు గానీ చాలా అవస్థపడుతున్నారు. వీళ్ళ నాన్నగారు గానీ రోజు కూలీ చేసుకునేవారు. వీళ్ళకి ఆపరేషన్ కి దగ్గరగా ఒక 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. వీళ్ళకి రోజు గడవడానికి గానీ కష్టం ఉంది. 3 చిన్న పిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రీట్మెంట్ కి. మా వంతు సహకారంగా మా మిత్రులందరం కలిసి ఒక 52,000 కలెక్ట్ చేసి ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు కానీ ఇంకా ఇవ్వదలిచిన వాళ్ళు వీళ్ళ ఫోన్ పే నెంబర్, వీళ్ళ గూగుల్ పే నెంబర్ పెడతాము. వాళ్ళకైనా పంపించండి, లేదంటే మాకు పంపించినా మేము వీళ్ళకి చేరవేసేలాగా చూస్తాము. దయచేసి అందరూ ఇది మన సమస్య అనుకొని దయచేసి అందరూ స్పందించండి. చిన్న పాప చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. చాలా నిరుపేద కుటుంబము. దయచేసి ప్లీజ్ అందరూ సహకరించండి. ఇందుకూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పలువురు అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నాగేంద్రబాబు అధ్యక్షత వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రతిరోజు యోగా అభ్యాసం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించవచ్చని తెలిపారు. యోగా శరీరానికి మానసికంగా ఇంకా ఆధ్యాత్మికంగా కూడా అనేక లాభాలను అందిస్తుందన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పెంచల శ్యామ్, ఏపీఓ ప్రకాష్, ఎంఈఓ సునీల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించినందువల్ల గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ప్రతి మండలంలో ఒకరోజు యోగా డే
అందరితోటి చేయాలని చెప్పి నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలంలో యోగా డే నిర్వహిస్తున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా డేకి సంబంధించి 21/6/2025 జరిగేటటువంటి యోగా డేకి సంబంధించి QR కోడ్ లింక్ ఇచ్చున్నారు. ఆ రోజు యోగాలో పార్టిసిపేట్ చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ద్వారా కానీ QR కోడ్ ద్వారా కానీ ఆ లింక్ కూడా పెట్టాం. బట్టి ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ 21/6/2026 నాడు మన లోకల్ సెక్రటేరియట్లో కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ స్టేట్లో కానీ వైజాగ్లో కానీ ఎక్కడైనా మనము అటెండ్ అయ్యేదానికి దాంట్లో ఆప్షన్స్ చూపిస్తాయి. మనం అక్కడ అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా దినోత్సవం 21/6 జరిగే దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యి పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాము. ఈరోజు ఇందుకూరుపేటలో మన అందరూ సిబ్బంది ప్రజలు ద్వారా ఈ యోగా డే కార్యక్రమాన్ని ఈరోజు యంత్రి న్యూస్ లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆక్రమణకు గురైన డేవిస్పేటలోని దొరువుకి సర్వే చేసి చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేటలోని దొరువుని కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై యంత్రి న్యూస్ లో ఆక్రమణలో దొరువు అన్న కథనం ప్రసారమైంది. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు ఉప సర్పంచ్ భీమవరపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సర్వర్ల ద్వారా దొరువును ఇరువైపులా క్షుణ్ణంగా సర్వే చేపట్టారు. 45 సెంట్లుగా గుర్తించి దొరువుకి సరిహద్దులను ఏర్పాటు చేశారు. దొరువు ఆక్రమణకు గురికాకుండా కాపాడిన అధికారులు యంత్రి న్యూస్ యాజమాన్యానికి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. గురుస్థాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షల్లో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా సెంటర్ కరెస్పాండెంట్ షేక్ మహమ్మద్ ఖాన్, ప్రిన్సిపల్ బీబీజాన్లు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు. సైనిక స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం జరిగిన పరీక్షల్లో నెల్లూరు నగరంలోని గురుస్థాన్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపర్చారని ఆ సెంటర్ కరెస్పాండెంట్ షేక్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని ప్రిన్సిపల్ షేక్ బీబాజాన్తో కలిసి ఆయన అభినందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తమ వద్ద శిక్షణ పొందిన సాంద్ర తారక్ 300 మార్కులకు 286 సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. 11 మంది విద్యార్థులు 200కి పైగా మార్కులు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో సెంటర్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Good evening everyone. My name is Tarak. I took coaching for Sainik School entrance examination at Gurstan Coaching Center. Sainik School examination was held on 5th April 2025 and I secured 286 marks out of 300 marks and I secured All India rank 210 and state rank 8 and district rank 1st. The result 286 is gained from parent support and teachers enthusiastically and energetically teaching the practically not by hurting. ఈరోజు నెల్లూరు జిల్లా ఒక అద్భుతమైన ర్యాంక్ సాధించింది. ఇది నెల్లూరే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ ఇండియాకి గర్వకారంగా చేసిన దానికి మన గురుస్థాన్ సార్కి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆయన అహర్నెస్సులు కష్టపడి తన పిల్లల కోసం అన్ని విధాలుగా ఎగ్జామ్స్ పెట్టి అన్ని విధాల డౌట్లు క్లారిఫై చేసి ఈ విధంగా చేసిన వల్లే ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి సంస్థగా పేరు తెచ్చుకునింది. ఈ రిజల్ట్తో మన భారతదేశం, మన నెల్లూరు జిల్లాని ఒక ప్రత్యేకత అనేది వచ్చింది ఈ రిజల్ట్స్తో. మా అబ్బాయి గాడ చాలా కష్టపడి తను వాననక ఏమి లెక్క చేయకుండా టైం కరెక్ట్గా వచ్చి తను అడిగిన డౌట్లంతా సారు ఓపిక్గా ఎన్ని డౌట్లు అడిగినా కానీ ఓపిక్గా చెప్పి ఈరోజు మ్యాథ్స్లో 150కి 150 కారణం అంటే సారు మేడం కృషే ఈ అబ్బాయిని ఈరోజు మంచి మార్కులు వచ్చింది. నాకు తెలిసి
ఇది చాలా అరుదు. చాలా కొద్ది మందికే భారతదేశంలో మ్యాథ్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ అవుట్ ఆఫ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. మాకు మా ఆవిడ కష్టపడి మేము ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన నెల్లూరులో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆల్ ఇండియాలో 210 అనే ర్యాంక్ అనేదాన్ని ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో కైవసం చేసుకోవడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్ వైజ్ చూస్తే మ్యాథమెటిక్స్లో అవుట్ ఆఫ్ 150కి 150 రావడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ టెస్ట్లో కూడా మనకి 50-50 అవుట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. ఇది మరి అద్భుతమైనటువంటి విశేషము. ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా చేయడం కోసమే మన నెల్లూరులో ఈ గురుస్థాన్ కోచింగ్ సెంటరు సైనిక్ స్కూల్ మీద ఆర్ఎంఎస్, నవోదయ ఇవి ముందు భవిష్యత్తులో ఇవి పిల్లలకి ఐఏఎస్, ఐపీఎస్, సైనిక్ ఇటువంటి సివిల్స్ ఎగ్జామ్స్కి ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి కోచింగ్ని ఉపయోగించుకొని సీటు కంటే ముందు సబ్జెక్ట్ అనే దాని మీద ఎక్కువగా ఉండాలని ప్రతి ఒక్క పేరెంట్స్కి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఇంత సక్సెస్కి కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి తల్లిదండ్రులే మెయిన్. మా విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు అందరూ సపోర్టే ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఒక టైం అని కాకుండా ఏ టైం అయినా సరే వాళ్ళని మా టైంకి అడిగిన టైంకి పంపించడము, ఆ పిల్లలకి మేము ఎగ్జామ్స్ పెట్టుకోవడము, ఈ సాధన ద్వారానే ఈరోజు మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి విజయం జరిగింది. 300కి 286, అలాగే 300కి 266, 264, 262, 251 ఇలా 200 అబోవ్ 11 మెంబర్స్కి రావడం జరిగింది. ఇందులో రాసినటువంటి ప్రతి విద్యార్థి కూడా క్వాలిఫై అయిన వాళ్ళు అందరికి కూడా మంచి ముందు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్డు దాడుతున్న చిన్నారిని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆ చిన్నారి మృతి చెందింది. పాప మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం కొరిమెర్ల సమీపంలోని రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న 6 ఏళ్ల చిన్నారి ఆయేషాని కలిగిరి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన చిన్నారి ఆయేషా సంగం మండలం తలుపురుపాడుకు చెందిన నాయిబ్ రసూల్ దిల్షాద్ కుమార్తె. వీరు కొరిమెర్ల సమీపంలో మామిడి తోపు లీజుకు తీసుకుని మామిడికాయలు విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కుమార్తె ఆయేషా వారి దగ్గర సరదాగా ఆడుకుంటూ అక్కడే ఉంటుంది. అప్పటిదాకా సరదాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ అందరినీ ఆట పట్టిస్తూ ఉన్న చిన్నారి ఆయేషా ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా వింజమూరులోని గాయత్రీనగర్లోని చంద్రశేఖర్ రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇళ్లలో ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగాయి. కలిగిరి సీఐ వెంకటనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లు ఇంటిలో దేవుని గదిలో ఉన్న 30 సవర్ల బంగారం, 13,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు ఆయన తెలియజేశారు. అలాగే మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిలో దేవుని దగ్గర ఉన్న దీపారాధన సంబంధించిన వెండి వస్తువులను దొంగలించారు. సుమారు 10,000 రూపాయల విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న సాయంత్రం జొన్నవాడ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఉదయం ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. సీఐ పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు స్వీకరించి తొందరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు. సీఐ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. మొన్న
ఇది సీక్రెట్ లాకర్లో దాంట్లో ఇది మన ఇక్కడ నుంచి ఏమన్నా ఇటు పాస్ అయ్యాడా నా కొడుకు అని చెప్పేసి సీసీ కెమెరా మొత్తం ఆన్ చేసి చూసాం. మా వాడు బెంగళూరులో ఉన్నాడు. తెల్లవారుదా చూసినా కనపడలా. ఇటు చూశారు. ఈయన పోయేస్తే నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్ స్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పారుగొట్టు ఓపెన్ చేసామని గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టిన్నాము. దాదాపు 25 నుంచి 30 సార్లు దాకా పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినాయి. శేఖర్ రెడ్డి, గాయత్రి నగరం, సొసైటీ రోడ్డు, డిమౌంట్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ని తీసుకెళ్ళారు. 2 కుందెనలు, ప్లేటు, కుంకుమ పరిణి వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చంద్రవందరగా చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ రాష్ట్ర మహానాడు విజయవంతం చేసేందుకు భేటీ అయిన రాష్ట్ర మంత్రులు ఆనం, పొంగూరు. సుమారు 2 గంటల పాటు ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చ. పైలాన్ ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిని విచారించిన పోలీసులు. 6 గంటల పాటు 42 ప్రశ్నలు సంధించిన సీఐ. డివిజన్ ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో మంత్రి నారాయణ సమీక్ష. పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత అంటున్న మంత్రి. 2 నేతల కనుసన్నల్లోనే గ్రావెల్ అమ్మకం సాగుతుందన్న విమర్శ. ఆ మరకలు ఎమ్మెల్యేకి అంటకూడదని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ. తిరుమలలో పూటుగా మద్యం సేవించి హల్చల్ చేసిన ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లు. వాహనాలను ఢీకొడుతూ భక్తుల్ని భయభ్రాంతులకు గురిచేసిన వైనం. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.